హాయ్ హలో దిస్ ఇస్ శైల వెల్కమ్ బ్యాక్ టు వైబ్రెంట్. ఇలాంటి ట్విస్ట్, ఇలాంటి షాక్, ఇలాంటి నామినేషన్స్ అసలు 'బిగ్ బాస్' చరిత్రలోనే ఇప్పటి వరకు చూసుండరు. 'బిగ్ బాస్' సీజన్ 8 ఎత్తేసింది అని ఆడియన్స్ తీవ్ర నిరాశలో ఉన్నారు. అయితే 'బిగ్ బాస్' రేంజ్ ట్విస్ట్ ఈ 12వ వారం నామినేషన్లు చూపించింది సోనియా ఆకుల. నిఖిల్ భాగోతాన్ని బయట పెడుతూ ఊహించని ట్విస్ట్ ఇస్తుంది. 'బిగ్ బాస్' హౌస్ బయట నిఖిల్ మాజీ ప్రేమికురాలు అతని ముసుగుని తొలగించే పనిలో పడగా సోనియా ఆకుల 'బిగ్ బాస్' హౌస్లోకి వెళ్లి తాను ఓ చేయి వేసింది. గెలుపు ముంగిట నిఖిల్కి కోలుకోలేని దెబ్బ అంటే ఇదే. ఆడదానితో పెట్టుకుంటే రాజ్యాలే కూలిపోయాయి. ఇక 'బిగ్ బాస్' టైటిల్ ఓ లెక్క అంటూ నిఖిల్ని ప్రేమించి మోసపోయిన ప్రియురాలు కావ్య ఓవైపు, ఇటు 'బిగ్ బాస్' హౌస్లో నిఖిల్తో క్లోజ్గా ఉండి దారుణంగా ట్రోల్ అయిన సోనియా ఆకుల మరోవైపు. వీళ్ళిద్దరూ సోషల్ మీడియాలో షేర్ చేసిన పోస్టులు నిఖిల్ నిజస్వరూపాన్ని బయటపెట్టేవిగా ఉన్నాయి. సోషల్ మీడియా సర్కిల్లో వీరి పోస్టులు సంచలనంగా మారాయి. నిఖిల్ చేసిన మోసంపై కావ్య పెట్టిన పోస్ట్ తెగ వైరల్ అవుతుండగా ఇప్పుడు సోనియా ఆకుల తగులుకుంది. ఆమె ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన పోస్ట్ దాదాపు కావ్య, శ్రీ ఏ విషయాల గురించి ప్రస్తావించిందో సోనియా ఆకులు కూడా అదే విషయానికి రిలేటెడ్గా ఉంది. ఇద్దరు కూడా నిఖిల్ నమ్మించి మోసం చేయడం గురించి, అతని మాస్క్ గురించి, ప్రేమ పేరుతో చేసిన మోసం గురించే ఉండటంతో టైం చూసి గట్టిగానే కొట్టినట్టుగా అనిపిస్తోంది. అయితే సోనియా నిఖిల్ పేరుని ప్రస్తావించకపోయినా అతని గురించి అని అనడానికి బలమైన కారణమే ఉంది. అది ఏంటంటే 12వ వారం నామినేషన్లో నిఖిల్ని నామినేట్ చేసిందంట సోనియా. అంతేకాదు, ఆ నామినేషన్ షూట్ అయిపోయిన తర్వాత సోనియా ఆకుల తన ఇన్స్టాగ్రామ్లో షాకింగ్ పోస్ట్ పెట్టింది. వారు నిన్ను ప్రేమిస్తున్నారా లేదంటే మాస్క్ వేసుకొని ప్రతిరోజు నటిస్తున్నారా అంటూ మాస్క్ ఫోటోతో కూడిన పోస్ట్ను పెట్టింది. అదేంటి, ఆమె ఎలిమినేట్ అయిపోయింది కదా, ఆమె ఎలా నామినేట్ చేయటం ఏంటి, ఆమె పోస్ట్ పెట్టడం ఏంటి, అది నిఖిల్ కోసమే ఏంటి అంటే ఆల్రెడీ ఎలిమినేషన్ అయిన కంటెస్టెంట్ని 12వ వారంలో హౌస్లోకి పిలిచి వాళ్ళతో నామినేషన్ చేయిస్తున్నారు 'బిగ్ బాస్'. సీసా థీమ్తో ఆదివారం ఈ నామినేషన్స్ ప్రాసెస్ ఉండబోతుంది. దానిలో భాగంగా హౌస్ నుంచి ఎలిమినేట్ కంటెస్టెంట్లు ఒక్కొక్కరుగా హౌస్లోకి అడుగుపెట్టి ఒక్కొక్కరు ఇద్దరిద్దరి తలపై బాటిల్స్ని పగలకొట్టి నామినేట్ చేయాలి. ఈ నామినేషన్ ప్రక్రియ మొదటిగా శేఖర్ భాషతో ప్రారంభించారు. ఆ తర్వాత బేబక్క, మూడో కంటెస్టెంట్గా సోనియా ఆకుల, నాలుగో కంటెస్టెంట్గా మణికంఠ హౌస్లోకి వచ్చారు. అయితే సోనియా ఆకుల నిఖిల్ నామినేట్ చేసి సీసాతో నిఖిల్ నెత్తిన కొట్టింది. అతనితో పాటు ప్రేరణను నామినేట్ చేసింది. అయితే సోనియా వర్సెస్ నిఖిల్ మధ్య హీట్ డిస్కషన్ ఈ నామినేషన్స్ ఈ సీజన్కి హైలైట్. అసలు ఈ సీన్ ఎవరు ఊహించి ఉండరు. యష్మిని దూరంగా పెట్టాను అని నిఖిల్ సోనియా ముందు గేర్ మార్చడంతో టాప్ గేర్లో దూసుకొచ్చిన యష్మి విజృంభించింది. వీళ్ళ ఫైట్ అయితే నెక్స్ట్ లెవెల్. అయితే హౌస్లో ఉన్నన్ని రోజులు నిఖిల్ సోనియా శరీరాలు వేరైనా ఆత్మలు ఒకటే అన్నట్టుగా గేమ్ ఆడారు. వీళ్ళిద్దరి రొమాన్స్ కిస్లు ఓ రేంజ్లో ట్రోల్ అయ్యాయి. ఇప్పుడంటే నిఖిల్ తన లవ్ గురించి, లవర్ గురించి చెప్తున్నాడు, కానీ అసలు సోనియా హౌస్లో ఉన్నప్పుడు మాజీ లవర్ ధ్యాసే లేదు. సోనియా ధ్యాసలోనే ఉండేవాడు. అయితే ఆమె ఎప్పుడైతే ఎలిమినేట్ అయిందో ఆ తర్వాత గంటల వ్యవధిలోనే యష్మితో ట్రాక్ స్టార్ట్ చేశాడు. కాగా బయటకు వచ్చిన తర్వాత తనకి నిఖిల్ వల్ల ఎంత డ్యామేజ్ జరిగిందో తెలుసుకున్న సోనియా ఆకుల తనని కావాలనే బ్యాట్ చేసి చూపించారని చెప్పింది. అయితే ఈ నామినేషన్లో నిఖిల్ వర్సెస్ సోనియా మధ్య హీట్ డిస్కషన్ జరగడం 'బిగ్ బాస్' సీజన్ 8లో మరో మేజర్ హైలైట్ అని చెప్పాలి. నిఖిల్పై కావ్య, సోనియా పోస్టులు నిఖిల్ నిజస్వరూపాన్ని బయటపెడుతూ కావ్యశ్రీ నిజమైన బాధితురాల్ని నేనే. శనివారం ఎపిసోడ్లో నిఖిల్ తన లవ్ స్టోరీ చెప్పిన తర్వాత అతని పెర్ఫార్మెన్స్ చూసిన తర్వాత అరెరే పాపం నిఖిల్ తన మాజీ ప్రేయసి కావ్యని ఎంత ప్రేమిస్తున్నాడు, కావ్య ఎందుకు ఇతన్ని దూరం పెడుతుంది, ఇంత ప్రేమిస్తుంటే ఎందుకు ఆమె అలా బిహేవ్ చేస్తుందంటూ నిఖిల్ ఫ్యాన్స్ కావ్యపై కామెంట్లు చేయడం ప్రారంభించారు. అయితే అప్పటి వరకు సైలెంట్గానే ఉన్న కావ్య తనకి జరిగిన నయవంచనను ఎక్కడ బయట పెట్టలేదు. కానీ ఎప్పుడైతే నిఖిల్ తన లవ్ స్టోరీ చెప్పాడో అతని ఫ్యాన్స్ కావ్యని టార్గెట్ చేయడం స్టార్ట్ చేశారో కావ్య మనోడి బండారం బయట పెట్టడం స్టార్ట్ చేసింది. 'బిగ్ బాస్' సర్కిల్లో ప్రకంపనలు రేపే స్టోరీలను తన ఇన్స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసింది. నిఖిల్ తనని నమ్మించి ఎంత మోసం చేశాడో ఇండైరెక్ట్గా తన పోస్టులతో బయటపెట్టింది. ఆ పోస్టుల్లో తాను ఎంత నయవంచనకు గురైందో తెలియజేసింది. తొలి పోస్టులో వాళ్ళ ముసుగు చూసి మోసపోకండి, ఫేక్ మనుషులు ఏదో ఒక సందర్భంలో వాళ్ళ అసలు రంగుని బయట పెడతారు, వాళ్ళ ముసుగు తొలగే వరకు వేచి చూడండి అంటూ నిఖిల్ మాజీ ప్రేయసి కావ్యశ్రీ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టింది.
ఓవైపు నిఖిల్ ఏమో తన మాజీ ప్రేయసి కావ్యశ్రీని తను మా అమ్మ తర్వాత అమ్మ, తనతో ఈ జన్మంతా జరిగిపోయే ప్రేమ ఉంది, ఇప్పటికే తనను నా సర్వస్వం అని నా భార్య అంటూ ఆమె గురించి చాలా ఎమోషనల్గా చెప్పడాన్ని చూసిన జనం తప్పంతా కావ్యదే అయి ఉంటుందని ఆమెపై బ్యాడ్ కామెంట్స్ పెట్టడం స్టార్ట్ చేశారు. ఆ రేంజ్లో ఉంది మరి మనోడి పెర్ఫార్మెన్స్. అయితే అప్పటి వరకు సైలెంట్గానే ఉన్న కావ్య నిఖిల్ తన గురించి ఇండైరెక్ట్గా మాట్లాడడంపై ఇండైరెక్ట్గా స్పందిస్తూ అతని ముసుగును తొలగించే పోస్ట్ పెట్టింది. ఆ తర్వాత మళ్ళీ మరో షాకింగ్ పోస్ట్ పెట్టింది. కొంతమంది చాలా గొప్పగా నటిస్తారు, ఎప్పుడు ఎక్కడ ఎలా యాక్ట్ చేయాలో వాళ్ళకి బాగా తెలుసు. పాపం జనాలు ఆ నకిలీ యాక్టింగ్ చూసి మోసపోతుంటారు. వాళ్ళ యాక్టింగ్ కారణంగా నిజమైన బాధితులు సమాజం ముందు దోషులుగా నిలబడాల్సి వస్తుంది. అలాంటి నటుల గురించి వాళ్ళను నమ్మే జనాలకు ఉన్న అభిప్రాయాన్ని మార్చలేం. ఎందుకంటే వాళ్ళు బాధితులు అన్నట్టుగా నటిస్తారు, నమ్మిస్తారు. నిజమైన బాధితుల్ని దోషులుగా చిత్రీకరించడంలో ఇలాంటి వాళ్ళు మహాదిట్ట అంటూ కావ్యశ్రీ నిఖిల్ విషయంలో తానే నిజమైన బాధితురాలని అని, అతనితో పెద్ద నటుడిని, అలాంటి వాడి నిజస్వరూపం జనాలకి తెలియక నమ్ముతున్నారని ఇండైరెక్ట్గా పోస్ట్ పెట్టింది. మొత్తానికి అటు కావ్యశ్రీ ఇటు సోనియా ఇద్దరూ నిఖిల్ని నమ్మిన వాళ్ళే. సోనియా సంగతి పక్కన పెడితే నిఖిల్ చేతిలో మోసపోయిన నిజమైన బాధితురాల్ని నేనే అంటూ కావ్య ఇండైరెక్ట్ పోస్ట్ సంచలనమే. తన మాజీ ప్రేయసిపై తనకి ఉన్న ప్రేమను నిఖిల్ జెన్యూన్గానే చెప్పుండొచ్చు, లేదంటే ఆమె అన్నట్లుగా తను నటించుండొచ్చు. కానీ ప్రియురాలిపై ప్రేమ నటిస్తే తనకి పాజిటివ్ అవుతుందని, ఈ సింపతి తన విన్నింగ్స్కి ఉపయోగపడుతుందని నిఖిల్ అనుకుని తన లవర్ గురించి చెప్పుండొచ్చు. అయితే అతనది కరెక్ట్ టైం అనుకున్నా దానిపై కావ్య స్పందించినంత వరకు అతనికి పాజిటివ్ అయ్యింది. కానీ ఎప్పుడైతే కావ్య స్పందించిందో నిఖిల్ ఫుల్ బ్యాడ్ అవుతోంది. సరిగ్గా విన్నర్ డిసైడ్ అయ్యే వీక్లో నిఖిల్ బాగోతాలు ఒక్కొక్కటిగా బయటపడటం అతనికి ప్రతికూలంగా మారుతోంది. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వైబ్రెంట్.